దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 7వ అధ్యాయంలో 15వ శ్లోకం దగ్గర మనం ఉన్నాం. 14వ శ్లోకం దాకా శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క ప్రభావం ఏమిటి అనేదాన్ని వివరించడం జరిగింది. చేతనాలకి అచేతనాలకి, ఆ చేతనాచేతనాల్లో ఉండేటువంటి స్వభావాలకి తనే నియంత, తన ఆధీనంలో ఇవన్నీ నడుస్తాయి. కనుక ఎవరికైనా ఏదైనా కావాలి అనంటే తనని ఆశ్రయించినట్లయితే, తనని శరణాగతి చేసినట్లయితే వారిని చేరేటటువంటి యోగ్యత కలిగిస్తా, వారు వాటిని అనుభవించగలిగేటటువంటి అవకాశాన్ని నేనిస్తా. ఇక్కడ 14వ శ్లోకాన్ని చెప్పేటప్పుడు మామే వయే ప్రపద్యంతే, ఎవరు నన్నే ప్రపత్తి చేస్తారో, ఆశ్రయిస్తారో. అయితే ఇక్కడ ఆశ్రయించడానికి గతంలో తను 6వ అధ్యాయం దాకా చెప్పినట్లుగా కర్మయోగాన్ని చేసి ఆ రకంగా నా దగ్గరికి రావాలి అనే నియమాన్ని పెట్టల. ఎందుకంటే కర్మయోగం చేయాలి అనంటే ముందర వాడు ఏదో శాస్త్రాలను అధ్యయనం చేయాలి, గురుకులానికి వెళ్ళాలి, గురువుగారి యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలి, వాటి అర్థాలని తెలుసుకోవాలి, వాటి ఆచరణ పర్యంతము తీసుకురావాలి. ఇదంతా ఒక పెద్ద ప్రొసీజర్. కానీ ఇంత ప్రాసెస్ అవసరం లేకుండా తన యొక్క తత్వాన్ని, తన యొక్క వాస్తవ స్వభావాన్ని తెలుసుకుని ఎవడైతే ప్రపత్తి చేస్తాడో, శరణాగతి చేస్తాడో, ఎవడైతే అన్నాడు ఆయన, ఏ మాం ప్రపద్యంతే. ఏ అనేటువంటి పదం సంస్కృతంలో ఎవరైనా సరే అంటే వాడికి కులం ఉండాలా, జాతి ఉండాలా, చదువు ఉండాలా, సంస్కారం కావాలా, ఇతరమైనటువంటి ఏవైనా యోగ్యతలు ఉండాలా, అసలు వాడు మనిషి కావాలా, జంతువు కావాలా, ఏ రకమైనటువంటి నిర్బంధాలు పెట్టలా. ఏ మాం ప్రపద్యతే, ఎవడు నన్ను ఆశ్రయిస్తాడో. అందుకోసమనే దాన్ని నిరూపిస్తూ మనకి ఇతర అవతారాల్లో, రామావతారం లాంటి వాటిల్లో కోతిని కాపాడాడు, రాక్షసుడైన విభీషణుని కాపాడాడు. అంతకుముందు అవతారాల్లో కూడా ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు కుమారుడే కదా, హిరణ్యకశిపుడు రాక్షసుడే కదా.
అంచేత ఆయన ఏదో పెద్ద యోగ్యత కలిగి ఉండాలి అనేటువంటి నిర్బంధాన్ని పెట్టడం లేదు. ఆయన గుహుణ్ణి అనుగ్రహించాడు, శబరిని అనుగ్రహించాడు, కోతిని అనుగ్రహించాడు. ఉందో లేదో మనకు తెలియదు కానీ ఉడతని కూడా అనుగ్రహించాట. తమాషాగా అనిపించింది ఒకసారి మాకు. మన దేశంలో ఉండే ఉడతలన్నీ వెనకాతలో ఇలాగ 3 నల్లటి చారలు ఉంటాయి. ఒకసారి మేము అమెరికాలో ఒక పెద్ద ఒక మైదానం పార్క్ లాంటి చోటకి వెళ్ళినప్పుడు సరిగ్గా మన ఉడతల్లాంటి ఉడతలే అక్కడ కూడా తిరుగుతున్నాయి. అలాగే తోకెత్తుతాయి, అలాగే పరిగెత్తుతాయి, అలాగే చెట్టు మీద కూర్చుంటాయి, అలాగే పళ్ళు పట్టుకుంటాయి, అలాగే తింటూ ఉంటాయి. ఇవన్నీ అలాగే చేస్తున్నాయి. కానీ వాటి వీపు మీద గీతలు లేవు. సో అక్కడ మమ్మల్ని తీసుకువెళ్ళి ఆయన చూపించారు. స్వామి ఇదిగో అవి ఉడతలు అని చూపించారు. అంటే మరి ఉడతలైతే వెనకాతల గీతలు ఉండాలి కదయ్యా, లేవేంటి అని అడిగాం మేము. ఏమోనండి ఇక్కడన్నీ అలాగే ఉంటాయండి అన్నాను. అంటే దానికి ఒక కారణం ఉందయా అని చెప్పాము. ఏమిటండి కారణం? మన భారతదేశంలో ఉడతలైతే రాముడి అనుగ్రహం పొందిన ఉడతలయా. రాముడు ఆ వేళ దాని వీపు మీద ఇలా రాసేటప్పటికీ 3 గీతలు పడ్డాయి కదా. మన దేశంలో పుట్టే సంతతి అంతా అదిగో ఆ సంతతి. మనుషుల్లాగా ఈ దేశం నుంచి ఆ దేశానికి పోవడం, ఆ దేశం నుంచి ఈ దేశానికి రావడం, ఇక్కడి నుంచి అక్కడ వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం, అక్కడ వాళ్ళ సంతానం కండం, ఇలాంటి మన ఉడతల్లో లేవాయి. మన ఉడతలు ప్యూర్ ఉడతలు, రాముడి అనుగ్రహం పొందిన ఉడతలు కనుక మన దేశంలో ఉండే ఉడతలు అన్నిటి మీద చావలు ఉంటాయి. మరి ఇగో మీ దేశంలో ఆ అనుగ్రహం వాటికి కలగలేదు, అంచేత వాటి మీద చారాలు లేవన్నా. ఇతర దేశాల్లో ఇంకా ఇతర దేశాలు ఎలా ఉంటాయో మాకు తెలియదు, కానీ అక్కడ చూసాం. దైవ అనుగ్రహానికి జాతి, కులము, లింగము, వయస్సు, చదువు, ఆస్తి, అంతస్తు, పదవి ఇవేవి అడ్డు కావు అనే విషయాన్ని 14వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చక్కగా చెప్పినట్టయింది. మామేవ ఏ ప్రపద్యంతే, ఎవడైనా సరే నన్ను ప్రపత్తి చేసినట్లయితే మాయాం ఏతాం తరంతి తే, ఈ ప్రకృతి ప్రయుక్తమైనటువంటి బంధాల నుంచి వాడు తరంతి, వాళ్ళంతా కూడా దాటగలుగుతారు వాటిని, వీటి యొక్క ప్రభావంలో కొట్టుకుపోకుండా ఉండగలుగుతారు. ఇది భగవంతుడు స్పష్టం చేశాడు. అన్నిటినీ తనే నిర్వహిస్తాను అని చెప్పాడు. వెంటనే అర్జునుడికి సందేహం వచ్చింది. ఇంత గొప్పవాణి అని నువ్వు అంటున్నావు, సరే నాకైతే సందేహం లేదు, నేను నమ్ముతున్నాను అనుకో, నువ్వు చెప్పావు కనుక, మావాడివి కనుక, నా బంధువువి కనుక, నా హితాన్ని కోరిన వాడివి కనుక నువ్వు చెప్తే తప్పకుండా అది సరే అయి ఉంటుంది అని నేను అనుకుంటూనే నేను నమ్ముతున్నా. కానీ నా సందేహం ఏంటంటే, ఇంత గొప్పవాడిని నేను అని నువ్వు చెప్తుంటే అంతా నిన్నెందుకు ఆశ్రయించి బాగుపడే ప్రయత్నం చేయరయ్యా. ఇంత గొప్పవాడిని నేను ప్రూవ్ చేసినప్పుడు ప్రతివాడు నీ దగ్గరికి రావాలి, ప్రతివాడు నేను ఆశ్రయించాలి, ప్రతివాడు నీ నుంచి లాభాన్ని పొందాలి, ప్రతివాడు తనకు కావలసిన వాటిని నీ నుంచే స్వీకరించాలి. ఇప్పుడు మనం ఏదైనా ఒక పెద్ద షాప్ పెట్టి దాంట్లో అందరికీ ఉపయోగపడే ఒక మంచి వస్తువు ఉంది అని మనం ప్రకటించాము అని అంటే ఎంతమంది అక్కడ దాని దగ్గరికి ఓ క్యూలు కట్టేసి పడుగాపులు పడి దాంట్లో ఆ ఉండే వస్తువుని వాళ్ళంతా ఉపయోగించుకుంటారు కదా. మరి నేను ఇంత గొప్పవాడిని అని నువ్వు చెప్పినప్పుడు, అన్నిటినీ నా అధీనంలో కలిగి ఉన్నాను అని నువ్వు చెప్పినప్పుడు అందరూ నేను ఆశ్రయించాలి కదా. కానీ అందరూ అలా ఆశ్రయించటం లేదే, ఏమిటి కారణం అని అడిగాడు ఆయన. భగవంతుడికి సంతోషం వేసింది. మంచి ప్రశ్న వేసావా, నీకు సమాధానం చెప్తా. ఈ లోకంలో 2 రకాలుగా మొత్తం ఉన్నటువంటి వాళ్ళందరినీ నేను విడదీస్తా. ఇప్పుడు మనం ఒక హాల్ ఉందనుకోండి, హాల్లో మనుషులు చాలామంది ఉన్నారు అనుకోండి, మనుషులందరినీ కూడా ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో ఇక్కడ అంటే మనం ఏం చేస్తాం, విడదీస్తాం. ఎట్లా
రెండే గ్రూప్స్ కింద చేయాలి, విడది పురుషులు స్త్రీలు, చక్కగా తెలుస్తుంది కదా. ప్రపంచంలో ఉండేటటువంటి ప్రాణికోటి అన్నిటినీ కూడా మొత్తం రెండే రకాలుగా నేను విడదీస్తా. ఏంటివి? సుకృతులు, దుష్కృతులు. అంటే అడిగాడు అర్జునుడు. చెప్తా. ముందు దుష్కృతులంటే ఏమిటో చెప్తా. దుష్కృతులంటే చెడు మార్గంలో నడిచేవాళ్ళు, సుకృతులంటే మంచి మార్గంలో నడిచేవాళ్ళు. వీళ్ళో 4 రకాలు, వాళ్ళో 4 రకాలు. వివరాలు నాకు కావాలి అడిగాడు అర్జునుడు. చెప్తా. 15వ శ్లోకంలో ఆ వివరాలు ఇస్తున్నాడు. మొదట దుష్కృతులు అని ఎవరిని అంటారు, దేనిని బట్టి అంటారు, ఈ వివరాన్ని చెప్తున్నాడు. శ్లోకం అందాం మనం అందరం కలిసి ఒకసారి. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా అపహృత జ్ఞానాః ఆసురం భావం ఆశ్రితాః. ఇది 4 రకాలు. దుష్కృతినః చెడు ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు, మాం న ప్రపద్యంతే నా దరికి రారు, నన్ను ఆశ్రయించరు, నన్ను ఆశ్రయించాలనే బుద్ధి వాళ్ళకి పుట్టదు. ఎవరెవరు వాళ్ళు? 1 మూఢాః, 2 నరాధమాః, 3 మాయయా అపహృత జ్ఞానాః, 4 ఆసురం భావం ఆశ్రితాః. అవేమిటో చెప్పవాయా నాకు, పేర్లు చెప్పావు బాగుంది. అంటే ఎవరు? మూఢుడంటే ఎవడు? మూఢుడంటే జ్ఞానం లేనివాడు. ఏ జ్ఞానం? నేనెవరు అనే విషయం తెలియనిటువంటి వాడు లోకంలో కొంతమంది ఉంటారు. అంటే అసలు వాళ్ళకి నా విషయంలో ఏ రకమైనటువంటి అవగాహన ఉండదు. నేను ఫలానా అనే విషయమే తెలియదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎవరిని ఆశ్రయించి ఉండరు. మన ఇళ్లలో చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు మూఢులంటే. అంటే వాళ్ళకి విషయాలన్నీ తెలియవు కదా. 2 ఏళ్ల వయసు ఉండేటువంటి చిన్న శిశువు అనుకుందాం. ఆ శిశువుకి ప్రపంచం గురించి ఏం తెలుస్తుంది? భాషల గురించి ఏం తెలుస్తుంది? వస్తువుల గురించి ఏం తెలుస్తుంది? ఏది మంచా ఇది చెడు అనే విషయం ఏం నిర్ణయం చేయగలుగుతారు? అంటే వాళ్ళకి ఇంకా జ్ఞానం ఉదయించలేదు. ఇందులో 2 రకాలుగా ఉంటారు. 1 జ్ఞానం ఉదయించని వాడు, అనుదయము అని అంటాం దాన్ని. వాళ్ళు కూడా మూఢులే. లేదు, ఒకవేళ జ్ఞానం ఉన్నా వాడుకోవాలనేటటువంటి ఇచ్ఛ ఉండదు, వాళ్ళు కూడా మూఢులే. అంటే అసలు తెలియని వాళ్ళు అని అర్థం. ఇది ఒక కేటగిరీ. వీళ్ళకేం తెలియదు కనుక నా దగ్గరికి రారు, నేను ఇలాంటి వాడిని అని అవగాహన లేదు కనుక నన్ను అడగరు. వాళ్ళకేవో అవసరాలు ఉంటాయి, కానీ వాళ్ళు ఏదో రకరకాలుగా తంటాలు పడుతూ ఉంటారు. వీళ్ళంతా కూడా మొదటి మెట్టు మీద ఉన్నవాళ్ళు. తర్వాత వచ్చేవాళ్ళు ఎంతకంటే ఘనులు, అతని కంటే ఘనుడు ఆసంట మల్లన అన్నట్టుగా ఒకడికంటే ఒకడు ఆ చెడుతనంలో కొంచెం మితిమీరిన వాళ్ళు, ఆరితేరిన వాళ్ళు అని అర్థం అన్నమాట. ఇది ఇందాక నేను చెప్పింది జ్ఞానం లేని వాళ్ళు. అంటే వాళ్ళు బహుశా ఏ ఇతర ప్రాంతాల్లో ఉంటుంటే అసలు నా గురించి తెలియదు, వాడికి దేవుడు అంటే తెలియదు, వాళ్ళకి వెళ్ళాలని తెలియదు, కనుక ఆటవికుల్లో ఉంటారు అని అనుకో. మూఢాః న ప్రపద్యంతే, వాడికి జ్ఞానం అనేది లేదు కనుక నా దగ్గరికి రాడు, నన్ను అడగడు, నేను ఏదో ఇద్దామని అనుకున్నా స్వీకరించే దశలో వాడు ఉండడు. వీడికంటే కొంచెం 2వ మెట్టు మీద ఉన్నవాడు కూడా ఉన్నాడు. నరా అధమాః, వాడు నరుడే, మనిషే అయి పుట్టాడు వాడు, కానీ మనిషిగా చేయాల్సిన పని మార్చాడు వాడు.
గతంలో ఈ అధ్యాయం మనకి ఆరంభం చేసేటప్పుడు మనుష్యాణం సహస్రేషు అని ప్రారంభం చేశాడు ఆయన. వాడు మనిషి అయితే వాడు తెలుసుకోవాల్సింది ఇది అని చెప్పాడు ఆయన. వీడు మనిషి అయి పుట్టాడు, కానీ నర అధముడు వాడు. ఎందుకని అంటే వీడు ఏ తండ్రి తనని కన్నాడో ఆ తండ్రితోటి సమానంగా తనని భావించుకుంటాడు. ఏమంటామండి, పశువు అని అంటాం మనం. వాడు మనిషిగా పొరపాటున పుట్టాడు. వాడు నర అధమా అంటే నేను భగవంతుణ్ణి అని వాడు తెలుసుకుంటాడు. కానీ తెలుసుకున్నప్పటికీ కూడా వాడు ఇతరులతోటి సమానంగా నన్ను ట్రీట్ చేస్తాడు. వాడు లోకంలో మనం చాలామందిని చూస్తుంటాం. మాకెంతోమంది దేవుళ్ళండి, అందరి దేవుళ్ళు సమానం అండి. అందరి దేవుళ్ళు సమానం అంటే మాకు పక్షపాతం లేదండి, మేము అందరినీ సమానంగా చూస్తామండి అనొచ్చే మాట. వినడానికి చాలా గొప్ప ఉదారంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది మనకి, రైట్? కానీ అనొచ్చా అట్లాగా? మాకు అందరూ సమానమని అంటే ఏమిటి అర్థం? ఇప్పుడు మనకు ఒక తండ్రి ఉంటాడు, మనకి ఒక తల్లి ఉంటుంది. ఏమండి, ఎవరైతేనండి అందరూ మాకు తండ్రులేనండి అవుతారా? అందరూ మాకు తండ్రులేనండి ఎలా అవుతారు? అందరూ మాకు తల్లులేనండి ఎలా అవుతారు? నీ తల్లి నీ తల్లే, నీ తండ్రి నీ తండ్రే. మిగతా వాళ్ళని తండ్రి వలె గౌరవించు తప్ప వాళ్ళు తండ్రులు ఎవరు? తండ్రికి ఇచ్చినటువంటి ఆసనాన్ని మిగతా వాళ్ళకి ఎట్లా ఇస్తావు నువ్వు? తల్లికి ఇచ్చినటువంటి స్థానాన్ని మిగతా వాళ్ళకి ఎట్లా ఇస్తావు నువ్వు? మిగతా వాళ్ళని తల్లి వలె గౌరవించు, తల్లిని ఆరాధించు. మిగతా వాళ్ళని తండ్రిలాగా గౌరవించు, నీ తండ్రిని ఆరాధించు. అందరూ సమానమేనండి, మాకు ఆడవాళ్ళంతా సమానమేనండి, మగవాళ్ళంతా సమానమేనండి, అందరూ మాకు ఒకటే. మాట వినడానికి బాగున్నట్టు అనిపించినా దాని యొక్క ఆలోచన చేస్తే ఇట్స్ సో బ్యాడ్. దేవుళ్ళందరూ ఒకటేనండి మాకు, ఎవడైతేనేమిటండి అందరూ ఒకటే లక్ష్యం. ఎలా అవుతారయ్యా? ప్రపంచాన్ని నడిపించేవాళ్ళు దేవుళ్ళు ఎక్కువ మంది ఉండకూడదు, ఉండరు. ఉన్నారని శాస్త్రం చెప్పలేదు కూడా. శాస్త్రం ఏం చెప్తోంది? క్షరాత్మానా వీసతే దేవ ఏకః, ఒక్కడే నడిపించును ప్రపంచాన్ని. ఉదాహరణకు మన్నే తీసుకుందాం, రైట్? ఇప్పుడు ఈ శరీరంలో ఈ శరీరాన్ని నడిపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి ఒక ప్రశ్న, సామాన్యంగా మనకు అర్థమయ్యే ప్రశ్న. మన శరీరాన్ని నడిపించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకడే ఉంటాడు చూడండి. శరీరంలో జీవకణాలు కొన్ని కోట్లు ఉన్నాయి, బట్ లెట్ దెమ్ బి. కానీ నడిపించేవాడు ఒకడే. ఆ ఒక్కడే నా చెయ్యి, నా కాలు, నా తల, నా కన్ను, నా ముక్కు, నా నోరు, నా అనేవాడు ఒక్కడే ఉండాలి, ఒక్కడే ఉంటాడు కూడా. ఒక్కడుండగా పక్కన ఇంకొకడు కూడా వచ్చి వాడితో కంపీట్ చేసాడు అనుకోండి, ఏమంటానని భూతావేశం అంటాను. ఎందుకంటే వీడిని ఆనిచి వాడు మాట్లాడుతుంటాడు, వాడిని ఆనిచి వీడు మాట్లాడుతుంటాడు. ఎవడెప్పుడు ఏం ప్రవర్తిస్తాడో తెలీదు. అది అంత ఆరోగ్యకరం కాదని అనుకుంటాం. అంటే వాడుగా ఉండడు. అప్పుడు ఒకడితో పాటు ఇంకొకడు లోపల ఉంటేనే మనకి భరించడం కష్టమే. అలాంటిది లోపల 10 మంది ఆవేశాలు వచ్చాయనుకోండి వీడికి, కెన్ వి ఇమాజిన్? ఆలోచించగలమా వాడి స్థితి ఎలా ఉంటుందో? ఊహించగలమా? శరీరంలో ఒక్కడే నడిపేవాడు ఉండాలి, ఒక్కడే నడిపేవాడు ఉంటాడు. అసలు మన శరీరంలో ఉండే జీవకణాల్లో ఏదైనా ఒక కణానికే కొంచెం కోపం వచ్చి మిగతా వాటితోటి నేను పని చేయను అని తల ఎత్తి
అదేదైనా ఒక చిన్న టీముని కొత్తగా తయారు చేసింది అనుకోండి తనకంటును, ఏమంటారు తెలిసినా దాన్ని క్యాన్సర్ అంటారు. ఎందుకంటే అది వీడితో ఉండే మిగతా వాడితో కలిసి పనిచేయనంటోంది. తనకంటూ ఒక కొత్త టీంని తయారు చేసుకుంటోంది, తనకంటూ ఒక కొత్త కాపురాన్ని పెడుతోంది, పనిచేయడం ప్రారంభిస్తోంది. ఆ తర్వాత వాడు ఉండడు, పోతాడు. ప్రపంచంలోనే అంతే. అసలు మన శరీరంలోనే 2 సిస్టమ్స్ నడిపించట్లే, ఒకటే సిస్టమ్ నడిపిస్తుంది. ఇంకోటి ఏదైనా తలెత్తితే దాని జ్వరము అని అంటాం దాన్ని. ఎందుకంటే ఇందులో కొన్ని వీటితో కోఆపరేట్ చేయటలా స్వతంత్రంగా ఉంటున్నాయి. దాంతో వీడికి పాపం ఒంట్లో సుఖం కాస్త పోయింది. వెంటనే డాక్టర్ గారి దగ్గర పెడతాడు. బాబో డాక్టర్ గారు నాకేదో వచ్చింది సార్ అంటాడు. డాక్టర్ గారు చూస్తారు, నీకేం బెంగలేదే నేను ఉన్నానంటాడు. ఆయన కొంత ఫోర్స్ని పంపిస్తాడు ఈయన దగ్గరికి. ఆ ఫోర్స్ని లోపలికి వేస్తాడు, ఆ మందుగుండు సామాన్ ఏదో లోపలికి వేస్తాడు. అప్పుడు వాడికి ఆ తల ఎత్తిన వాళ్ళు ఎవరినో వాడిని తొలగిస్తాడు. వీడు సుఖంగా ఉండే ప్రయత్నం చేస్తాడు. ఇద్దరు ఈరరుసు అంటారు తమిళంలో. ఒక వరలో 2 కత్తులు దూరవు. ఒక శరీరంలో నడిపేవాళ్ళు ఇద్దరు ఉండకూడదు. ఒక దేశంలో 2 రాజులు పనికిరారు. ఈ విశ్వాన్ని నడిపించడానికి 2 దేవుళ్ళు ఉండరు. మాకేమండి 3 కోట్ల దేవుళ్ళండి అంటారు. పాపం వాళ్ళని అమాయకులనాలో ఏమనాలో మనకు అర్థం కాదు. దేవుడు ఎప్పుడు ఒకడే. ఈ 33 కోట్ల మంది దేవతలంటే మనలాంటి వాళ్ళే, కానీ మనకంటే కొంచెం ఉత్తమ స్థానంలో ఉండేటటువంటి జీవరాశి వాళ్ళు కూడా. దేవుడు ఎప్పుడు ఒక్కడే. కానీ ఈ జీవులు కొంత పుణ్య విశేషం చేత లభించే ఒక రకమైన శరీరం దేవ శరీరం. అలాంటి దేవ శరీరాల్లో ఉండేవాళ్ళు 33 కోట్ల మంది. ఒక రకమైనటువంటి కర్మ విశేషం చేత లభించేది మానవ శరీరం. ఈ మానవ శరీరాల్లో ఉండేవాళ్ళ మనమంతా ఎంతమందిట, ఏదో 500 బిలియన్సో 700 బిలియన్సో ఎన్నో ఉన్నారట మొత్తం ఈ ప్రపంచంలో అంతా కలిసి. రైట్, ఇదంతా మానవ జాతి, అది దేవ జాతి. మరొక రకంగా ఉండేది తిరియక్ జాతి జంతువులు. మరొక రకంగా ఉండేది స్థావర జాతి, కదలకుండా పడుండే చెట్లు చేమలు లాంటివి. జీవుడికి కర్మ వల్ల లభించింది దేవ శరీరం, మానవ శరీరం, జంతు శరీరం, స్థావర శరీరం, జీవులే. కనుక మనం దేవతలని చెప్పే 3 కోట్ల 33 కోట్ల మందో అంతా జీవులే. కానీ పుణ్య విశేషం చేత వచ్చిన శరీరం దేవతా శరీరం. ఈ 4 రకాలైనటువంటి వాటిని తయారు చేసింది చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. 4వ అధ్యాయంలో ఆయన చెప్పిన విషయాన్ని మనం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మనం 7లో ఉన్నాం చేత మళ్ళీ ఆ చర్చ మనకు అవసరం కాకూడదు ఇప్పుడు. కనుక ఒకసారి స్పష్టత ఉండాలి మనకి. కానీ లోకంలో కొంతమంది ఉంటారు, ఎన్నిసార్లు విన్నా ఎంత విన్నా అందరూ దేవుళ్ళు మాకు సమానమేనండి, అందరూ దేవుళ్ళు అంటే దేవుళ్ళు అంతమంది ఎలా ఉంటారయ్యా అసలు? దేవుళ్ళు అంతమంది ఉంటే స్టార్ వార్స్ కాదు రోజుకోసారి, కానీ అవి జరగట్లేదు కదా. అలా ఉండదు ఎప్పుడు. దేవుడు ఎప్పుడు ఒక్కడే. ఈ దేశంలో ఆ దేశంలో, ఈ మతంలో ఆ మతంలో, ఈ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఏదైనా చెప్పండి, ఒక్కడే దేవుడు. కానీ పాప మిగతా వాళ్ళకి ఆ దేవుడు ఇలా ఉంటాడని చెప్పడం చేత కావటంలా. దేవుడు అని అంటున్నారు తప్ప స్పష్టంగా చెప్పింది వేదం, స్పష్టంగా చెప్పింది గీత. అంచేత మనకి ఇక్కడ స్పష్టత ఉంది, మిగతా చోట్ల అస్పష్టత ఉంది. అలాంటి భగవంతుడిని పట్టుకుని ఈ జీవులతోటి మిగతా వాళ్ళతోటి సమానం చేసి వ్యవహరించేటటువంటి వ్యక్తి ఉంటాడే, అలాంటి వాడు నర అధముడు. భగవంతుడు 2వ కేటగిరీని మనకు చూపిస్తున్నాడు. మొదటి కేటగిరీ మూఢులు, తెలియదు పాపం. కానీ వీడికి తెలిసినా మిగతా వాళ్ళతోటి తన భగవంతుడిని సమానం అంటాడు. తన తండ్రిని మిగతా పురుషులతోటి సమానంగా చూసినట్టు.
వీడు కూడా ఒక రకమైనటువంటి దుష్కృతుడు, నన్ను ఆశ్రయించడు కనుక వాడు నా నుంచి లభించాల్సినటువంటి ఫలితాన్ని పొందలేకపోతాడు. ఇంకా 2 కేటగిరీస్ ఉన్నాయి. వీనికంటే ఇంకొంచెం ఇంటెన్సిఫైడ్ క్వాలిటీ కలిగినటువంటి వాడు. చెప్తా వాటి గురించి అంటూ వాటిని వివరిస్తాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.